హాయ్ ఫ్రెండ్స్, పన్నీర్ బిర్యానీ చేయబోతున్నాను ఈరోజు. వాటి కోసం బ్రౌన్ ఆనియన్స్ అని వేయించుతున్నా. ఏ బిర్యానీ చేసినా కానీ బ్రౌన్ ఆనియన్స్ మాత్రం ఉండాలి, వాటితోటి టేస్ట్ వస్తుంది బిర్యానీ అనేది. ఇవన్నీ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. చూడండి ఎంత సన్నగా కట్ చేసింది. చూడండి ఫ్రెండ్స్, బిర్యానీ కోసమని పుదీనా కట్ చేస్తున్నా. మన తొట్టిలోనే ఉన్నది పుదీనా. ఇది కొత్తది, ఇప్పుడే వస్తుంది. ఇదంతా ఇది పాతది. ఇదంతా కట్ చేసుకుందాం, ఓకేనా? చూడండి, పుదీనా అంతా కట్ చేసేసిన. అంత అంటే మొత్తం కాదు, కొంచెం నాకు సరిపోయేంత. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి రోజెస్ ఎలా ఉన్నాయి. బిర్యానీ కోసం కొత్తిమీర కట్ చేస్తున్నా. కలిపినాం కదా పుదీనా. చెక్క, లవంగాలు ఒక 4, 2 మిరియాలు, చూడండి ఫ్రెండ్స్ మాడిపోయినాయి. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. నేను అది అక్కడ వెతుక్కుంటా, అవి మాడిపోతాను చూడిపోబిడ్డాను. నా బిడ్డ ఏమో నేను ఏడుంటే అన్నీ ఉంటుంది పైన గార్నిష్ కోసం. ఓకేనా? ఇవి నిమ్మకాయలు కేజీ 29 రూపీస్ ఏనంట రిలయన్స్లో. వెజిటేబుల్ షాప్లో ఉంటే ఒక్కటి వచ్చేసి 5 రూపీస్ తీసుకుంటున్నారు నిమ్మకాయలు. చూడండి కేజీకి ఇన్ని వచ్చినాయి, 30. ఇవి బాస్మతి రైస్ కడిగి పెట్టినా నేను. బగార పువ్వు, ఒక పచ్చిమిర్చి, 2 చీలికలు వేసేస్తున్నా. బిర్యానీ ఆకు, మరాఠీ మొగ్గ, లవంగాలు, ఒక 2 ఇలాచీలు, చెక్క, 2 మిరియాలు, ఇదేంటిది కస్తూరి మేతి, ఇది సాజీరా. ఓకే ఫ్రెండ్స్, కొంచెం కొత్తిమీర, ఇప్పుడే కట్ చేసిన పుదీనా, ఒక లెమన్ పిండాలి, హాఫ్ ముక్క, ఇదే మనం కొంచెం వేస్తున్నా. నిమ్మకాయ వినడం వల్ల అన్నం వైట్గా వస్తుంది, పొడి పొడిగా వస్తుంది. ఆయిల్ కూడా రండి. ఇప్పుడే ఫ్రెష్గా నూరిన అల్లం. ఇలా ఫ్రెష్ వేసుకోవడం ఇంకా టేస్టీగా వస్తుంది. మామూలుగా ఇంట్లోది కూడా వేసుకోవచ్చు, కానీ అప్పటికప్పుడు నూరేసింది ఇంకా టేస్ట్ బాగుంటుంది. కొంచెం సాల్ట్ వేస్తా. చూడండి ఇందులో స్టవ్ పెడుతున్నాయిగా, ఎన్ని రోజులు వస్తుందో. అయిపోయింది పేస్ట్. ఒక్కొక్కసారి ఏమో ఇంత మెత్తగా రానేది. పీస్ అల్లం లాగా బాగా పీస్ ఉంటే పీసుదే. చూడండి పన్నీరు కట్ చేసుకుందాము. రైస్ పెట్టేసిన ఇదంతా మొత్తం కలిపి పెడితే ముక్కలన్నీ కట్ చేసి పెట్టుకున్నాము.
ఇది 200 గ్రామ్స్ పన్నీరు. ఇవన్నీ ఓల్ గరం మసాలా అన్నీ ఉన్నాయి. రెండు పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, బ్రౌన్ ఆనియన్స్. ఇవి మెయిన్, అసలు ఇవి ఉంటేనే టేస్ట్ వచ్చింది బిర్యానీ. ఇవి ఇంకా కొన్ని ఉన్నాయి, మావాడు కొన్ని తింటాడు, కొన్ని రైస్లోకి. కారం, మీరు మసాలా కారం ఎంత స్పైసీ తింటే అంత వేసుకోవచ్చు. రైస్లో వేసాం కాబట్టి ఇందులో కొంచెం తక్కువ వేసాను నేను. టేస్ట్కి సరిపడా సాల్ట్. రైస్లో మనం సాల్ట్ వేసి ఉడికించుకుంటున్నాము. ఇందులో చూసి వేసుకోండి. స్పూన్. ఇలా నేను గరం మసాలా సపరేట్ ఏం చేయను, ఇందులోనే అన్నీ వేసి ధనియాలు వేసి చెక్క లవంగం అన్నీ వేసి. ఇందులో మనకు గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే పెరుగుతోటేనండి. నేను ఇంత పెరిగేస్తున్నా, కనిపిస్తుందా కెమెరాకి? పెరుగు దాంతో వేస్తున్నా. ఇక మనకి కర్రీ ఇట్లా ఏముండదు, అదే రైస్ అట్లే తినాలి కాబట్టి ఇది గ్రేవీ. పెరుగు ఆయిల్ వేయాలి కొంచెం. ఇప్పుడు మనం వేసుకోవాలి. మన ఛానల్లో పన్నీరు బిర్యానీ ఫస్ట్ టైం చేశాను కానీ ఇంతకుముందు పాత ఛానల్ ఉన్నప్పుడు చేశాను. ఈ కొత్త ఛానల్ వచ్చాక ఇప్పుడే ఫస్ట్ టైము పన్నీర్ బిర్యానీ. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. లేదు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడండి. మీ సపోర్ట్ కావాలండి, మీ సపోర్ట్ ఉంటేనే మేము ఇంకేమైనా వీడియోస్ చేయగలము. పెట్టాలి. హాఫ్ బాయిల్ అయింది, 90% అయితే ఉడికింది. చూడండి ఇగో విరిగిపోతుంది. ఓకేనా? చూడండి పన్నీర్కి మసాలా అంతా మంచిగా పట్టేసింది. చూడండి ఇప్పుడే కర్రీ లాగా కనిపిస్తుంది. ఇప్పుడు మనము 90% ఉడికిన రైస్ని ఇందులోకి మార్చుకోవాలి. ఓకేనా? చూడండి షిఫ్ట్ చేసినాను. జీడిపప్పు ఇప్పుడు ఇంతకుముందు వేయించుకొని పక్కన పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్, పుదీనా ఇవన్నీ పైన చల్లుకోవాలి. నెయ్యి పైనుంచి కొంచెం నెయ్యి వేసుకోండి. పసుపు. ఇవే మనం రైస్ ఉడకబెట్టుకున్న వాటర్. చూడండి మూత పెడుతున్నా. మనం ఇప్పుడు కాసేపు దమ్ ఇవ్వాలి. ఇది పెనం పెట్టిన. చూడండి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చిందో. చూసారా పన్నీర్ ముక్కలు.